జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ పై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ప్రజలు గుమ్మనంగా ఉన్నారు. అందుకే సైలెంట్ ఓటింగ్ ఎవరికి ఇబ్బందికరంగా మారుతుందన్న విశ్లేషణలు ఎక్కువగా జరుగుతున్నాయి. సాధారణంగా సైలెంట్ ఓటింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఉప ఎన్నిక ఫలితం ప్రభుత్వంపై ప్రభావం చూపదు కాబట్టి వారు వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తం చెయ్యరు. కానీ బలంగా వ్యతిరేక ఓటు వేస్తారు. అలాంటి పరిస్థితే జూబ్లీహిల్స్లో కనిపిస్తోందని అంటున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ రేస్లో ఉన్నప్పటికీ ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే జరుగుతోంది. అభ్యర్థి ఎంపికలో ఆలస్యం, ప్రచారంలోనూ దూకుడుగా లేకపోవడం వంటి కారణాలతో బీజేపీ సీరియస్గా పోటీ చేయటం లేదని ఎక్కువ మంది అనుకుంటున్నారు. అందుకే ముఖాముఖి పోరు జరుగుతోంది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ఓటర్లు సైలెంట్ ఓటింగుకు దిగుతున్నారని, ఓటింగ్ మాదంటే మాదని అంటున్నారు. ఎన్నికలు జరిగినా ప్రజలు గుంబనంగా తమ తీర్పు చెబుతారు. తాము ఎవరికి ఓటు వేస్తామో ఎవ్వరికీ చెప్పరు. ఫలితమే తేలుస్తుంది. ఉప ఎన్నికల్లో అయితే ఇంకా ఎక్కువ సైలెంట్గా ఉంటుంది. ఎంత ఎక్కువగా రాజకీయ పార్టీలు హడావిడి చేసినా ఓటర్లు తాము వెయ్యాలనుకున్న వారికే వేస్తారు. అంతా సైలెంట్గా పూర్తి చేస్తారు. పల్లె ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అయితే పోలింగ్ ఉప ఎన్నికల్లో అయినా 90% ఓటింగ్ జరుగుతుంది. ఎక్కడికక్కడ ఓటర్లు అందరినీ పిలిపించుకొని మరీ ఓట్లు వేయించుకుంటారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అలా ఉండదు. ప్రజలు అసలు ఈ ఎన్నికపై ఎంత ఆసక్తిగా ఉన్నారన్నది కూడా తెలియదు. ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటే బీఆర్ఎస్ విజయం ఖాయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటర్లు ఎక్కువగా నెగిటివ్ ఓటింగ్ కోసమే ఆసక్తి చూపిస్తారు. పాజిటివ్ ఓటింగ్ కోసం బూత్లకు రారు. ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోతే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్లో ఉన్న పోల్ వాతావరణం చూస్తే పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. 4 లక్షల మంది ఓటర్లలో 3 లక్షల మంది ఓట్లు వేస్తే అది సైలెంట్ ఓటింగ్ వైలెంట్గా మారినట్లే అనుకోవచ్చు. అందుకే ప్రభుత్వం వీలైనంత వరకు ఓటింగ్ను తగ్గించే ప్రయత్నాలు చేస్తుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ కూడా ఫలితంలో కీలక పాత్ర పోషించనుంది.